ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా రిలీజ్ అవ్వబోతున్నటువంటి దేవర ఫియర్ సాంగ్ ఎలా ఉండబోతుంది అనేది ఫ్యాన్స్ అందరికి కూడా ఎగ్జైట్మెంట్ని రోజు రోజుకి పెరిగిపోతుంది. అలాగే పెంచేస్తున్నారు కూడా టీం. సో కొత్త పోస్టర్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. 20వ తారీఖున జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఆ సాంగ్ వచ్చేస్తుంది. లిరిక్స్ ఎలా ఉండబోతున్నాయి, ఏ రేంజ్లో ఎన్టీఆర్ గారిని ఎలా ఎలివేట్ చేయబోతున్నారని చెప్పేసి, అనిరుద్ధ్ గారి మ్యూజిక్ ఎలా ఉండబోతుందని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఎగ్జైటెడ్గా ఎదురు చూస్తున్నారు. అయితే దేవర టీం వాళ్ళు ఒక కొత్త పోస్టర్ని రిలీజ్ చేయడం జరిగింది. సముద్రం నిండా రక్తపు నీళ్లతో నిండిపోయినటువంటి సముద్రం, దేవర తాలూకు అడుగులు, ఆ అడుగుల్ని తడిపేస్తున్నటువంటి ఆ రక్తం. సో దానికి తగ్గట్టుగా రామ్ జోగి శాస్త్రి గారు ఒక లిరిక్ని కూడా ట్వీట్ చేయడం జరిగింది. అలలయ్యే ఎరుపు నీళ్ళే ఆ కాళ్ళను కడిగేరా అని చెప్పేసి ఆయన ట్వీట్ చేయడం జరిగింది. దాని తర్వాత దేవరా ఫీవరా అంటూ దేవరా తాలూకు వస్తున్నటువంటి ఆ సాంగ్ మీద ఎక్స్పెక్టేషన్స్ని అమాంతం పెంచేశారు రామ్ జోగి శాస్త్రి గారు అని చెప్పేసి అనుకోవాలి. సో అనిరుద్ధ్ గారు ఇచ్చేటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉండబోతుంది, ఆ సాంగ్ ఆసంతం కూడా ఫ్యాన్స్ ఎగ్జైట్మెంట్తో ఊగిపోతున్నారు. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని చెప్పేసి సాంగ్ కోసం ఎదురు చూస్తున్నారు ఎన్టీఆర్ గారి అభిమానులు అని చెప్పేసి అనుకోవాలి. సో 20వ తారీఖున ఎన్టీఆర్ గారి బర్త్డే, అంటే ముందు రోజు 19వ తారీఖున నైట్ 7 గంటలకి సాంగ్ రిలీజ్ కాబోతుంది. సో సాంగ్ రిలీజ్ అయిన తర్వాత నుంచి కూడా సంబరాలు మొదలైపోతాయి. సో 19వ తారీఖు నైట్ అనేది 12 తర్వాత ఫ్యాన్స్ అందరూ కూడా సంబరాలు జరుపుకోవడానికి సిద్ధమైపోతున్నారు. దానికి తోడు సాంగ్ కూడా వచ్చేస్తుంది కాబట్టి ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా అలాగే ఇండియా వైడ్గా కూడా ఎన్టీఆర్ గారి అభిమానులు ఎక్కడెక్కడైతే ఉంటారో ఈ సాంగ్తో ఆకాశాన్ని అంబరాన్ని తాకేలాగా ఖచ్చితంగా సెలబ్రేషన్స్ అనేవి తారాస్థాయికి తీసుకెళ్లడంలో ఎటువంటి సందేహం లేదు. సో ఖచ్చితంగా ఈ సాంగ్ గతంలో వచ్చినటువంటి సాంగ్స్ అన్ని రికార్డ్స్ని బద్దలు కొడతాం. లైక్స్ పరంగా కానివ్వండి, యూట్యూబ్ వ్యూస్ పరంగా కానివ్వండి, ప్రతి ఒక్క లాంగ్వేజ్లో కూడా ఒక మంచి రికార్డ్ని పెడతామని చెప్పేసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా ఈ సాంగ్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెంచుకున్నారు. మరి అనిరుద్ధ్ గారు, మరియు కొరటాల, మరియు ఎన్టీఆర్ వీళ్ళు ముగ్గురు కలయికలో వస్తున్నటువంటి మొదటి సాంగ్ దేవర నుంచి వస్తున్నటువంటి ఈ ఫియర్ సాంగ్ నెక్స్ట్ యూట్యూబ్లో రిలీజ్ కావడానికి ఇంకా 24 గంటలు మాత్రం మిగిలి ఉంది. సో ఎలా రిలీజ్ అవుతుందో అలా రికార్డ్స్ని బద్దలు కొట్టేస్తామని చెప్పేసి ఫ్యాన్స్ అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు. సో మరి ఆ సాంగ్ ఎలా ఉండబోతుందో ఏంటి అనేది రిలీజ్ అయ్యాక మాత్రం మనం చూసేద్దాం.